నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అశేష జనం అక్కడికి వస్తుండడంతో తమ పాలనలో ఉన్న ఫెయిల్యూర్స్ కానీ విఫలంగా ఏ విధంగా విఫలం చెందుతోంది, గత సంవత్సర కాలం నుంచి వాళ్ళు చేస్తున్న పరిపాలన ఏ రకంగా ఉంది, ప్రజలు ముందుకొచ్చి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను పలుచన పరచాలి అని చేస్తున్న ప్రయత్నంలో వీళ్ళు ఈ రకంగా బ్యారికేడ్స్ విధిస్తున్నారు. మొత్తం యావత్ నెల్లూరుని కూడా అష్ట దిగ్బంధంలో అదుపులోకి తీసుకున్నారు. పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు అలాగే సర్కిల్స్లో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ప్రయాణించే రూట్లో భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే చెన్నై కోల్కతా హైవేలో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, తాడేపల్లి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయటకు వచ్చే దృశ్యాలు కూడా మనం చూసాం. మరోవైపు ఇటు నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? హైవేలతో పాటు చిన్న చిన్న గల్లీల్లో కూడా బ్యారికేడ్స్ అలాగే కంచెలు విధిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులను పరామర్శించడానికి వస్తుంటే ఎందుకు బెరుకు, ఎందుకింత భయం అనేది ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ సార్, ఏదైతే నెల్లూరు నగరానికి విచ్చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డంకులు సృష్టించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు సర్కారు నెల్లూరు నగరాన్ని అష్ట దిగ్బంధనంగా చేసింది. ఎటువైపు నుంచి చూసినా ప్రధాన రహదారుల దగ్గర నుంచి హైవేల దగ్గర నుంచి చిన్న చిన్న స్ట్రీట్స్ దగ్గర నుంచి కూడల వరకు ప్రతి ఒక్క చోట కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడము, గొంతలు లోడేయడము, జేసీబీలతో తవ్వేయడము, అదేవిధంగా ముళ్ల కంచెలు వేయడము లాంటి కల్చర్ ని అన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ నెల్లూరు నగరంలో చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రస్తుతం నేనైతే మాత్రం చెముడుగుంట హైవే దగ్గర, అంటే చెన్నై కోల్కతా ప్రధాన హైవే దగ్గర ఉన్నాం. దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ని నిలిపి మరి పూర్తిగా ఆటోలను, కార్లను, ద్విచక్ర వాహనాలను చెక్ చేసిన తర్వాత మాత్రమే, అంటే ఎక్కడికి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికైతే ఇటు నుంచి ఇటే వెనుదిరగండి, లేదా సొంత పనుల వెళ్తే మాత్రం ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, పలానా ఆధారాలు చూపించాలి. అంటే ఆసుపత్రికి వెళ్తున్నట్లయితే ఓపీనో లేకపోతే ఇంటికి వెళ్తున్నట్లయితే తమ అడ్రస్ ప్రూఫ్ ఏదో ఒకటి చూపించిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి హైవే నుంచి వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తిగా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరింపు ఉదయం 6 గంటల ప్రాంతం నుండి కూడా ఇక్కడి నుంచి కేవలం హెలిప్యాడ్ కి 2 కిలోమీటర్ల దూరమే ఉండేటువంటి నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే ఇప్పటికే బయలుదేరినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో నెల్లూరు చేరుకునేటువంటి క్రమంలో ఆయన పర్యటనకు ఎలాగైనా చేరుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేటువంటి కార్యక్రమంలో హైవేలతో పాటు చిన్న చిన్న మార్గాలను కూడా మూసివేసి వాళ్ళని వెళ్లనీయకుండా చేసేటువంటి ప్రయత్నాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగానే పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది. వాళ్ళ యొక్క గుర్తింపుని చాటి చెప్పుకోవడానికి కూడా అధికార బలాలు పూర్తిగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఈ నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ముళ్ళకంచెలు వేసి మార్గాలను నిర్బంధించడమే కాకుండా ద్విచక్ర వాహనాల దగ్గర నుండి కూడా ఆర్టీసీ బస్సులను సైతం కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఎక్కి పోలీసులు వెళ్తున్నటువంటి ప్రయాణికులను ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే సొంతంగా స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి ప్రజలను కూడా నిర్బంధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వచ్ఛందంగా తామేం పిలుపునివ్వలేదు, తానేం జన సమీకరణ చేయలేదు, తమ అభిమాన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడ్డానికి వస్తే తప్పేంటి, ఇలా చూడ్డానికి వచ్చేటువంటి హక్కును హరించేటువంటి పరిస్థితి ఎవరిచ్చారు, అసలు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేదా అనేటువంటి ఒక ప్రశ్నని ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు సామాన్య ప్రజలైతే మాత్రం నిజంగా చాలా పెద్ద ఎత్తున నిజంగానే బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారని మనం చెప్పాలి. అంటే చాలా వరకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. చేరవలసిన మార్గానికి కరెక్ట్ టైంలో చేరకపోతే అక్కడ జరిగేటువంటి పరిస్థితులు తారుమారవుతాయి. మరోవైపు ప్రధానంగా అభిమానుల్ని నిర్బంధించేటువంటి కార్యక్రమంలో భాగంగా సామాన్యులు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది పోలీస్ శాఖ. అయితే పోలీస్ శాఖనే అడ్డం పెట్టుకుని అధికార చంద్రబాబు వర్గం చేస్తున్నటువంటి కుట్రలపైన యావత్తు నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికమైతే మాత్రం తీవ్రమైనటువంటి మండిపాటు, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఇవాళ నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఆంక్షల పేరుతో జరుగుతున్నటువంటి నిర్బంధాలపైన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హరి.